నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ? నువ్వు వెళ్ళేలా కూర్చో, నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు. రావోయ్. కృతజ్ఞతా సూచకంగా మనం ప్రొద్దున్నే నిద్రలేవగానే ఆవిడ ఫోటోలో చూసుకోవాలనుకో. కానీ కాస్త తారీఖు లెక్కకైనా తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ఒకటి పెట్టుకుంటే ఉభయ కుశలోపరిగా తారీఖులతో పాటు దేవుణ్ణి కూడా చూసుకుంటూ ఉండొచ్చు. పైన కూడా మందేనేమిట్రా? పైన ఆకాశం మనదేమిటి, అందరిదేను. అబ్బా, అది కాదండి. పైగది మన శంకరం వాడి భార్యకి కేటాయిస్తే కాస్త సదుపాయంగా ఉంటుందని. అదిగో మాటలోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. రండమ్మా రండి. మామయ్య గారు కారు. ఆహా. ఏ అమ్మా, మీ నాన్నగారిని కూడా తీసుకురాకపోయావా? ఈ పూట అందరం కలిసి ఇక్కడే భోజనం చేసేవాళ్ళం. నాన్నగారు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మని చెప్పారండి. చెప్పండి. ఆ. దానికి వాడు కూడా చెప్పడం ఎందుకమ్మా? నువ్వు చెప్తే చాలదు. అది కాదమ్మా, ఆయన మా మామగారికి గిరిజ ఒక్కతే కూతురు. గిరిజ అంటే మామగారికి పంచప్రాణాలు. చెప్పేది అర్థమైందా? కోదండపాణి గారికి ఒక్కతే కూతురు గనక శంకరం వాళ్ళ ఇంటికి ఇల్లరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏ అమ్మా, మీ నాన్నగారి తరఫున చెప్పాలనుకుంది అదేనా? అవును మావయ్య, మీరు బాగా గ్రహించారా? ఆనాడు మీ నాన్నగారు ఈ విషయమే ప్రస్తావించలేదే. పిచ్చిదానా, పిల్లలే సంబంధాలు కుదుర్చుకుని మనల్ని 4 అక్షంతలు వేయమని అడుగుతుంటే ఇంకా మన ఆంక్షలు అభ్యంతరాలు ఏమిటి? మీ ఆయన ఇష్టపడితే మాకేం అభ్యంతరం ఏమండి? లేదమ్మా. నేను ఇష్టపడతామంటే గిరిజ మామయ్య గారికి ఒక్కతే కూతురు గనక నాకు తప్పదు గనక, అది కూడా మీరు మా ఇంట్లో సంవత్సరానికి తప్పకుండా 2 నెలలు ఉంటాను మాటిస్తేనే. ఏం గిరిజ? అత్తయ్య గారు కూడా మాట ఇవ్వాలి. మరి నారాయణ మమ్మల్ని ఎన్ని నెలలు కావాలనుకుంటాడో దాన్ని బట్టి కదా. అదేమిటి మావయ్య, మీరు ఉండవలసిందే మా దగ్గర. బాగుంది, మీ దగ్గరే ఉంటే మరి మా దగ్గర. సర్లేరా, మా దగ్గర కూడా 2 నెలల నుండి పోని. మరి ఇంకేమో, ఇద్దరూ కలిసి మనకి సంవత్సరానికి 4 నెలలు హామీ ఇచ్చారు. ఒప్పుకోవడానికే. ముర్రి, హలో. హాయ్ శంకు. హాయ్. హాయ్ నర్రి. Hello. వేర్ ఇస్ ముర్రి? లోపల ఉన్నాడు. మురళి, నీకోసం దివ్య వచ్చిందిరా. హాయ్. హలో దివ్య. దివ్య అని ఇక్కడ టాప్ మోడల్ పంపించేస్తా. అనేది పట్టుకో. ఎవరా? ఆ? వాళ్ళిద్దరు స్నేహితులా? స్నేహం అంటే అడగటం దేనికి, తెలుస్తూనే ఉందిగా. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళిద్దరు అలా బరి తెగించి తిరుగుతూ ఉంటే అలా ఊరుకుంటారేమండి? 2 తగిలించగా. అలాగే రాని. మురళి, ఇలారా. యారా, మీ ఇద్దరికి ఇంతకు ముందే స్నేహం ఉందని తెలిస్తే మీ ఇద్దరి పెళ్లి చేసేవాళ్ళం కదా. ఆ అమ్మాయికి ఈ పురోహితులు తంతులు తాళ్ళు ఇష్టం లేదు. అంతగా అవసరం అనుకుంటే రిజిస్టర్ పెళ్లి చాలంటుంది. ఏం చేస్తాం? రంగయ్య, అయ్యా ఎందుకయ్యా మనం ఉన్నాం పాతకాల మనుషులం. బాబు, వీళ్ళిద్దరూ అమ్మగారిని అయ్యగారిని తలో 2 నెలలు పోషిస్తారట. మరి మీరెన్ని నెలలు అనుకుంటున్నారు? ఎక్కడా? నేను ఇంకా స్థిరపడందే. నిజమేనయ్యా, వాడిని కాస్త ఆలోచించుకొని ఇంకా టైం ఉందిగా. మన పిల్లల్ని చూస్తే మీకేమనిపించింది? లక్షణంగా ప్రయోజకులయ్యారు. వాళ్ళ దారేదో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారనిపించింది. మనకి దూరంగా వెళ్ళిపోతున్నారని అనిపించలేదా? అనిపించినా ఇప్పుడు మనం ఏం చేయగలం? అదేమిటండి, మన కళ్ళ ముందు వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే నయాన్నో భయాన్నో మందలించొద్దా? పిచ్చిదానా, భక్తితో ప్రాధేయపడ్డా భగవంతుడే మన మాట వినలేదు. మన బిడ్డను మనకు దూరం చేశాడు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏ నేరం చేశారని మనల్ని తలో 2 నెలలు పంచుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు మంచి చెడ్డ చూస్తా ఉన్నారు. ఇంతకంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అదేమిటి బాబు,
వాళ్ళు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారో అది మర్చిపోయి వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటున్నారే, అది తప్పు కదా? అంతకన్నా పెద్ద తప్పు నేను చేశానేమోనయ్యా. బంగారం లాంటి నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇప్పుడు నారాయణమూర్తి ప్రవర్తన చూస్తుంటే సీత జీవితం ప్రశాంతంగా సాగుతుందా అని. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు